సర్వభూతం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఏక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. నిజమునకు ఆత్మదర్శి అయిన అట్టి వ్యక్తి దేవాది దేవుడనైన నన్నే సర్వత్రా గాంచును. భగవద్గీత 6వ అధ్యాయం 29వ శ్లోకంలో సర్వభూత సమాత్మానం, నిజమైన యోగి అన్నింటిలో నన్ను దర్శించును. అది ఎలా సాధ్యపడును? శ్రీకృష్ణుడు జీవరాశులు అన్నింటిలో ఉండుట చేత అతడిని ప్రత్యేకంగా ఆరాధించాల్సిన అవసరం లేదు అని కొందరు అంటారు. దానితో వ్యక్తులు కొంతకాలం పిమ్మట సంఘ సేవలో పాల్గొంటూ అటువంటి కార్యాలు చాలా గొప్పవి అని వాదిస్తుంటారు. శ్రీకృష్ణుని ఎందుకు పూజించాలి? కొందరు శ్రీకృష్ణుని జీవులు అన్నింటిలో దర్శించమని చెబుతుంటారు కనుక వీధిలోని దరిద్ర నారాయణులకు సేవ చేద్దామనేవారు ఉంటారు. అటువంటి తప్పుడు వ్యాఖ్యాతులు సరియైన విధానాలను తెలుసుకోలేరు. వాటిని ప్రామాణిక గురువు దగ్గర అభ్యసించాలి. ఇదివరకు వివరించినట్లుగా నిజమైన యోగి అనగా అతడు శ్రీకృష్ణుని భక్తుడు మరియు ఆధ్యాత్మికంగా పురోగతిని సాధిస్తూ శ్రీకృష్ణుని కొరకై ప్రచారానికి ముందుకు కొనసాగేవాడు. ఎందుకనగా అతడు శ్రీకృష్ణుని జీవరాశులు అన్నింటిలోనూ దర్శించును. అది ఎలా సాధ్యం? ఎలాగనగా అతడు జీవులన్నింటినీ శ్రీకృష్ణుని అంశలుగా దర్శించును. అంతేకాకుండా అతడు ఈ జీవులు శ్రీకృష్ణుని విస్మరించారని, వారిలో కృష్ణ చైతన్యాన్ని తిరిగి జాగృతపరచుట తన కర్తవ్యమని గ్రహించును. కొన్నిసార్లు మత ప్రచారకులు అనాగరికులను, నిరక్షరాస్యులను జాగృతపరచుటకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారు మానవులని, వారు తమ జీవిత విలువలను గుర్తించగలిగేలా విద్యను అభ్యసించుటకు అర్హులనే భావనతో వారి దగ్గరకు వెడుతుంటారు. ఇది కేవలం మతపరమైన జాలి మాత్రమే. ఏమైనాను భక్తులు కూడా ఈ విధమైన ఉత్సాహంనే కలిగి ఉంటారు. కానీ తేడా ఏమిటంటే జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని అంశలని అతడు గ్రహించును. శ్రీకృష్ణుని విస్మరించుట చేతనే జీవులందరూ కష్టాలకు గురువు అవుతున్నారనే విషయాన్ని భక్తుడు ఎరుగును. అలా భక్తుడు అందరిలో శ్రీకృష్ణుని దర్శిస్తూ సమస్తం శ్రీకృష్ణునిగా మారిపోయిందనే భ్రమలో ఉండడు. అలా కాకుండా అతడు జీవులందరినీ భగవంతుని సంతానంగా చూచును. నేను ఒక పిల్లాడిని ఉద్ధరించి ఇతడు జాన్సన్ కుమారుడు అని చెబితే దాని అర్థం ఈ బాలుడు జాన్సన్ అయిపోయాడనా కాదు. ఈ బాలునిలో జాన్సన్ని చూడొచ్చు. ఎందుకంటే జాన్సన్ ఈ బాలుని తండ్రి కనుక ఇద్దరు వేరు వేరు. ఒకవేళ నేను జీవరాశులన్నింటినీ శ్రీకృష్ణుని సంతతిగా చూచినట్లయితే నేను శ్రీకృష్ణుని జీవులన్నింటిలోనూ చూడగలను. ఈ విషయాన్ని గ్రహించుటకు శ్రమించిన అవసరం లేదు. ఇది వాస్తవం, ఊహా కల్పితం కానే కాదు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.